మన భారత రాజ్యాంగంలో ఒక చాలా కీలకమైన కమ్యూనికేషన్ ఛానల్ ఉంది. ఇది ప్రభుత్వాన్ని పార్లమెంట్తో నేరుగా కలుపుతుందన్నమాట. ఆ మార్గమే ఆర్టికల్ 86. ఈరోజు మనం ఈ ఆర్టికల్ గురించి, దీనికున్న పవర్స్ గురించి, ఇంకా మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో దీని ప్రాముఖ్యత ఏంటో వివరంగా తెలుసుకుందాం. సో ఈరోజు మన చర్చలో ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఈ ఆర్టికల్ అసలు ఏంటి, ఆ తర్వాత ఇది రాష్ట్రపతికిచ్చే రెండు మెయిన్ పవర్స్ ఏంటో చూద్దాం. అక్కడ్నుంచి ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో తెలుసుకుని దీనికి ఆర్టికల్ 87కి మధ్య తేడా ఏంటో అర్థం చేసుకుందాం. ఇక ఫైనల్గా అసలు ఈ కమ్యూనికేషన్ ఛానల్ మన ప్రజాస్వామ్యానికి ఎందుకంత ముఖ్యమో చూద్దాం. ఈ ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలుపెడదాం. ఆలోచించండి, దేశ ప్రథమ పౌరుడు దేశంలో అత్యున్నత చట్టసభతో మాట్లాడాలన్నా లేదా ఒక సందేశం పంపాలన్నా ఏదో ఒక అధికారిక పద్ధతి ఉండాలి కదా. మరి మన రాజ్యాంగం ఆ పద్ధతిని ఎలా కల్పిస్తుందో చూద్దాం. సరే, మరి దీని గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం. ఆర్టికల్ 86 అనేది జస్ట్ ఒక రూల్ మాత్రమేనా, లేకపోతే ప్రభుత్వం, పార్లమెంట్ మధ్య బ్యాలెన్స్ కాపాడ్డానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ టూలా? చాలా సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 86 అనేది రాష్ట్రపతికి, పార్లమెంటుకు మధ్య ఉన్న ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ బ్రిడ్జ్ లాంటిదన్నమాట. దీని ద్వారా ప్రెసిడెంట్ తన అభిప్రాయాలను, సందేశాలను నేరుగా ఎంపీలకు చేరవేయవచ్చు. ఇది చాలా ముఖ్యమైన రాజ్యాంగ హక్కు. ఈ ఆర్టికల్ రాష్ట్రపతికి రెండు వేరువేరు కానీ చాలా శక్తివంతమైన అధికారాలను ఇస్తుంది. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది ప్రసంగించే హక్కు. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీనికి టైం లిమిట్ అనేది లేదు. రాష్ట్రపతికి అవసరమనిపిస్తే ఏ టైంలో అయినా సరే, ఏ ఒక్క సభలోనైనా లేక రెండింటినీ కలిపి అయినా ప్రసంగించవచ్చు. ఇది వారికి చాలా ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. ఇక రెండవది మెసేజెస్ పంపే హక్కు. ఫర్ ఎగ్జాంపుల్, పార్లమెంట్లో ఏదైనా ఒక ముఖ్యమైన బిల్లు మీద చర్చ నడుస్తోందనుకుందాం. దానిపై రాష్ట్రపతి తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటే ఈ అధికారం ద్వారా ఒక సందేశాన్ని పంపచ్చు. ఇది కేవలం బిల్లులకే కాదు, దేశానికి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయంపైనైనా సరే మెసేజ్ పంపచ్చు. బానే ఉంది, ఈ పవర్స్ గురించి తెలిసింది. కానీ ఇవి ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతాయి? రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారా, లేక దీని వెనక ఏదైనా ఒక ప్రాసెస్ ఉందా? తెలుసుకుందాం రండి. ఇక్కడే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క అసలు సూత్రం బయటపడుతుంది. రాష్ట్రపతి దేశానికి అధిపతి అయినా అసలైన అధికారాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం దగ్గర, అంటే మంత్రిమండలి దగ్గరే ఉంటాయి. అందుకే రాష్ట్రపతి ఈ హక్కును సాధారణంగా వారి సలహా మేరకే వినియోగిస్తారు. ఇది కేవలం వన్ వే కమ్యూనికేషన్ కాదు. రాష్ట్రపతి ఒక మెసేజ్ పంపినప్పుడు దాన్ని సంబంధిత సభ, అంటే లోక్సభగాని రాజ్యసభగాని తప్పకుండా వీలైనంత త్వరగా కన్సిడర్ చేయాలి. ఇది ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ను కంప్లీట్ చేస్తుంది. అంతేకాదు, రాష్ట్రపతి సందేశానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా నిర్ధారిస్తుంది. చాలా మందికి ఆర్టికల్ 86కి 87కి మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది. రెండూ ఒకటే అనుకుంటారు, కానీ అవి రెండూ వేరు. వాటి మధ్య ఉన్న కీ డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆర్టికల్ 86 అనేది ఎప్పుడైనా వాడుకోగలిగే ఒక సాధారణ హక్కు. కానీ ఆర్టికల్ 87 అనేది ఒక ప్రత్యేక విధి. అంటే ఇది కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే ఉంటుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ సెషన్ స్టార్టింగ్లో, ఇంకా జనరల్ ఎలక్షన్స్ తర్వాత జరిగే ఫస్ట్ సెషన్లో రాష్ట్రపతి చేసే ప్రసంగం, అది ఆర్టికల్ 87 కిందకు వస్తుంది. ఆ స్పీచ్లో ప్రభుత్వం యొక్క పాలసీలేంటో క్లియర్గా వివరిస్తారన్నమాట. సరే, ఇప్పుడుదాకా మనం ఆర్టికల్ 86 ఏంటి, ఎలా పనిచేస్తుందో చూసాం. కానీ అసలు ప్రశ్నేంటంటే, మన రాజ్యాంగ వ్యవస్థకు ఇది ఎందుకంత ముఖ్యం? దీనివల్ల ఉపయోగమేంటి? ఇక్కడ మనం చాలా క్లియర్గా ఎగ్జిక్యూటివ్కి, అంటే ప్రభుత్వానికి, మరియు లెజిస్లేచర్కి, అంటే పార్లమెంట్కి మధ్య ఉన్న ఫార్మల్ లింక్ని చూడొచ్చు. ఆర్టికల్ 86 ఈ రెండు కీలకమైన విభాగాల మధ్య ఒక అధికారికమైన, రాజ్యాంగబద్ధమైన సంభాషణకు వీలు కల్పిస్తుంది. అయితే ఈ ఆర్టికల్ను నిజానికి చాలా అరుదుగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ప్రభుత్వానికి హెడ్ అయిన ప్రధానమంత్రే పార్లమెంట్లో తరచుగా మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు దీని ప్రాముఖ్యత ఏంటి? అసలు పాయింట్ ఏంటంటే, దాని ప్రాముఖ్యత దాని వాడటంలో లేదు, అది రాజ్యాంగంలో ఉండటంలోనే ఉంది. ఇదొక సేఫ్టీ వాల్వ్ లాంటిది. అసాధారణ పరిస్థితుల్లో వాడటానికి ఉద్దేశించిన ఒక రాజ్యాంగ సాధనం. ఇది ప్రజాస్వామ్య పనితీరును బలోపేతం చేస్తుంది, అలాగే ప్రభుత్వంలోని వేర్వేరు భాగాల మధ్య పవర్ బ్యాలెన్స్ను కాపాడుతుంది. ఓకే, మనం ఇప్పటిదాకా నేర్చుకున్న విషయాలను ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. రాష్ట్రపతికి పార్లమెంట్తో మాట్లాడటానికి, మెసేజెస్ పంపడానికి ఎప్పుడైనా హక్కుంది. పార్లమెంట్ వాటిని కన్సిడర్ చేయాలి. ఈ పవర్ మంత్రిమండలి సలహాపై ఆధారపడి ఉంటుంది. ఇంకా ఇది ఆర్టికల్ 87 కన్నా భిన్నమైనది. సింపుల్. అంతిమంగా ఈ ఒక్క వాక్యం ఆర్టికల్ 86 యొక్క మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది. ఇది ప్రభుత్వంలోని రెండు ప్రధాన భాగాల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసే ఒక కాన్స్టిట్యూషనల్ టూల్. ముగించే ముందు ఒక ఆలోచన. ఈ రోజుల్లో అంతా ట్విట్టర్, టెలివిజన్, ఇన్స్టెంట్ మీడియా యుగం కదా. ఇలాంటి టైంలో రాష్ట్రపతికి, పార్లమెంట్కి మధ్య ఉన్న ఈ పాతకాలపు అధికారిక కమ్యూనికేషన్ పద్ధతికి ఇంకా దాని సింబాలిక్ పవర్ ఉందంటారా? ఆలోచించండి.